హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకేష్ బొమ్మ వ్లాగ్స్. ఈరోజు నేను జైలీ పార్క్ వచ్చిన ఇక్కడ ఆలయంలో. స్పెషల్ ఏంటంటే ఫస్ట్ టైం దుబాయ్లో ఒక ఫ్యామిలీ ఇన్వైట్ చేసింది బర్త్డే పార్టీకి. అయితే బర్త్డే పార్టీకి అయితే వచ్చేసినట్టు మీకు చూపెడతాం మొత్తం. నేను ఇంతకుముందు ఒక వీడియో దిగేందుకు ఇక్కడికి వచ్చిన, అప్పుడు కొద్దిగా నైట్ అయిపోయింది, అంతా ఏం ఏర్పడలేదు. ఇప్పుడైతే చూస్తే పార్కింగ్ ఎంత మంచిగా ఉంది, జనాలు ఈరోజు ఎక్కువ ఏం లేరు. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఈ పార్కులో, పీస్ఫుల్ మైండ్. నాకు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపిస్తుంది, ఎందుకు దీని పక్కన మా రూమ్ లేదు, మంచిగా డ్యూటీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మంచిగా కూర్చుంటుంటుంది అన్నట్లు అనిపిస్తుంది అట్లా. మేమైతే ఇప్పుడు లోపలికైతే పార్క్ అయితే ఎంట్రీ అయినాం. ఎంట్రీ కాగానే లోపల మస్తు ఉన్నది, మొత్తం గ్రీనరీ ప్లస్ అటు పక్కకు అయితే ఇప్పుడు మేము ఇది ఎంటర్ అవుతున్నాం కదా, అటు పక్క చిన్న పిల్లలు ఆడుతుండ్రు, ఇటు పక్కకు ఫ్యామిలీస్ కూర్చున్నారు, ఇంకా కొందరు జాగింగ్కి వచ్చిండ్రు. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇంట్లో మస్తు అనిపించింది నాకైతే. ఇక అక్కడ నుంచి ఇక మా ఫ్రెండ్స్ వాళ్ళని లేకుంటా కొద్దిసేపు తిరిగినాం. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక షాప్ కోసం చూస్తున్నాం. ఆ షాప్ ఒక ఆయన అడిగినాము, ఆయన చెప్తుండు ఇక్కడ ఉంటుందని. సిగ్నల్ దాటిన తర్వాత ఒక షాప్ ఉందని చెప్పిండు. సరే అని ఇద్దరం నడుచుకుంటూ అక్కడ దాకా వెళ్తున్నామా, ఇక ఆయన మళ్ళీ మాతో వెనకకొచ్చి గిక్కన్న దగ్గర ఇంకొక షాప్ ఉంటుందని, అంటే మేము చాలా దూరం దాకా పోయినాం, మమ్మల్ని మా కోసం అంత దూరం దాకా వచ్చి అక్కడ ముంగడున్న మాకు షాప్ దగ్గరికి తీసుకుపోతుండు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. అరే, ఒక్కొక్కళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు, మేము చూపెట్టాం చలో చెప్పినాం కదా అయిపోయింది అనుకుంటారు. కానీ నాకు కొద్దిగా వచ్చి పిలుచుకొని ఇక్కడ షాప్ ఉందని తోలుకోపోతుండు. చూడండి మా అమ్మ ఎంత మంచిగా ఉందో. నాకైతే వాటర్ కడ చూస్తే వాటర్ సౌండ్ మస్తు అనిపిస్తుంది చెవులకైతే. ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కొందరు వాకింగ్ అయ్యేందుకే వచ్చేసిండు, కానీ పార్క్ అయితే నాకైతే హైలైట్ అనిపిస్తుంది. ఇంతే నడుచుకుంటూ పోతున్నాం, కానీ మాకు ఆయననే తోలుకోపోతుండవు. చూడండి ఇంత మంచిగా ఉంది పార్క్ అయితే, మస్తు అనిపిస్తుంది. నేనైతే చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన తర్వాత నాకు మైండ్ మంచిగా రిలీఫ్ అనిపిస్తుంది. ఇక్కడ నుంచి కొద్ది షాప్కి వెళ్దామని మస్తు దూరం అయితే 1 కిలోమీటర్ దాదాపు అక్కడ దాకా నడిచినాం. ఇక నడిచినాం కానీ అంతా నడిచినట్లేం అనిపించలేదు, మొత్తం మైండ్ మొత్తం రిలీఫ్ ఉంది పార్కుని చూస్తే. ఎక్కడి నుంచి కొద్ది ముందటికి అట్లా నడుచుకుంటూ పోగానే ఒకటి పెద్ద కోట కనిపించింది. ఇదైతే మంచిగా ఇది పురాతన కట్టడం మస్తు ఉన్నది. ఈ లోపలికైతే అలౌడ్ లేదు, మేబీ టికెట్ ఉందో ఏందో తెలియదు లోపలికి పోవాలంటే. ఇక మేమైతే దాని ముంగట మేము అదంతా తిరిగి వచ్చినాం, లాస్ట్కి ఇక్కడ దొరికింది, ఇక్కడ ఉన్నది బర్త్డే సెలబ్రేషన్. మేము పోయేసరికి అయితే కేక్ కటింగ్ అయింది. మేము వెళ్ళేసరికి మేము బరాబర్ టైంకి వెళ్ళినాం, కానీ వేరే దగ్గర షాప్కి వెళ్ళేట్లో కొద్దిగా లేట్ అయిపోయింది. బర్త్డే అయితే చాలా సింపుల్గా మస్తు అయితే చేసేసిండు. చాలాసార్లు ఇన్వైట్ చేసిండు కానీ అన్నీ మిస్ అయిపోతుంది. ఇక ఈ బర్త్డే కన్నా వెళ్దాం అన్నట్లు కంపల్సరీ. ఇక నేను ప్రొద్దు నుంచి వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు ఈవినింగ్ అవుతుంది ఎప్పుడు వెళ్దాము అన్నట్లు. ఇక్కడికి కూడా చాలామంది రాలేరు, ఇక వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళకి తెలిసిన వాళ్ళని అయితే ఇన్వైట్ చేసుకున్నారు. ఇక్కడైతే అలా రూమ్ పక్కన అయినట్టు గిఫ్ట్ తీసుకొచ్చినండి. అదైతే చిన్నికి బాగా నచ్చింది అన్నట్లు. లైటింగ్స్ వస్తున్నాయి కదా. ఇక ఇక్కడ నుంచి ఇక్కడ మనకు ఇది జైలీ పార్కులో ఒక సైడ్లో ఉన్నాము. ఎక్కడైతే ఫుడ్ గిట్ల అంతా అరేంజ్ చేసిండ్రు. ఇది ఫుడ్ మన ఇక్కడనే హైదరాబాద్ రెస్టారెంట్ అంటే కొత్తగా ఓపెన్ అయింది. ఎక్కడి నుంచి అయితే బిర్యానీ ఇట్లా ఆర్డర్ ఇచ్చేసిండ్రు. ఇక కేక్ కటింగ్ అయిన తర్వాత చాక్లెట్లు అయితే సర్వ్ చేస్తున్నారు అందరికీ. ఎప్పుడు చూడు డ్యూటీ రూమ్ రెండే ఉంటుండే. ఇలా వారానికి ఒకసారి ఇట్లా పోతే కొద్దిగా మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది. ఇక్కడ చాలామంది అలా చిన్నపిల్లలు అయితే చాలామంది వచ్చిండ్రు, వాళ్ళని చూసుకుంటూ మస్తు ఎంజాయ్ చేసినాం. వాళ్ళు ఆడుతున్నారు. మాకు అవన్నీ చూస్తే చిన్నగా ఉన్నప్పుడు మేము ఇట్లా ఎంజాయ్ చేస్తుంటామే అన్నట్లు ఉండే. ఇక లాస్ట్కి అయితే కేక్ కటింగ్ ఇట్లా అంతా అయిపోయిన తర్వాత కేక్ అయితే అందరం తిన్నాం. ఇక అట్లనే చూస్తూ ఉంటే టైమ్స్గా తొందరగా గడిచిపోయింది, చీకటి తొందరగా అయిపోయింది. ఇక వీళ్ళు గేమ్ ఆడంగా నాకు చిన్నప్పుడు అయితే మేము ఇట్లనే మస్తు ఆడుకుంటుండేవి. ఇది అన్న వాళ్ళ కొడుకు. నాకు స్టార్టింగ్ నేను దుబాయ్ నుంచి అలైన్కి షిఫ్ట్ అయినప్పుడు ఇక నాకు వీళ్ళ పక్కనే నా రూమ్ ఉంటుంది. నేను దిగిన తర్వాత అన్న మీరు తెలుగు కదా అని స్టార్టింగే గుర్తుపట్టిండు. నేనైతే చాలా ఎంజాయ్ వెళ్ళిపోతున్నాం, కానీ మధ్యలో మా ఊరికి అపాయింట్మెంట్ ఉందట. ఇక అక్కడ అపాయింట్మెంట్ చూసుకొని ఇక అక్కడ నుంచి డైరెక్ట్ రూమ్ పోతాం. ఇప్పుడు 1 కిలోమీటర్ ఈ పార్క్ నుంచి అక్కడికి నడుచుకుంటూ 1 కిలోమీటర్ పోవాల.
చూద్దాం. ఇప్పుడే తిన్నాం, ఇక తిన్నది అరుగుతుంది అక్కడ దాకా పోవాలి. ఇప్పుడే అది జహిలీ పార్క్ కదా, ఇక్కడ నుంచి కొద్దిగా ముంగట పోతే ఇది క్లాక్ టవర్. మన ఇది గ్రీన్ మ్యాట్ కనిపిస్తుంది కదా, ఇది ఓన్లీ ఫర్ సైకిల్ నడపదు, అందుకే దీని మీద కొన్ని జాగాలలో స్పెషల్ గా వీటి కోసం ఉంటాయి అన్నట్టు. సైకిల్ నడపడానికి, వాక్ అయ్యేదానికి సపరేట్ గా మెన్షన్ చేస్తారు ఇక్కడ. మన లైఫ్లో మనం ఎంత బిజీ ఉన్నా ఇటువంటి చిన్న చిన్న మూమెంట్కి వెళ్తే మైండ్ అనేది స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. ఈ క్లాక్ టవర్ అయితే నాకైతే మస్తు అనిపించింది. మీరు సుగా అలైన్లో ఉన్న వాళ్ళు అయితే మీరు కంపల్సరీ ఇది యూసే ఉంటారు క్లాక్ టవర్ని. ఇప్పటికైతే ఇంతేనా వ్లాగ్. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.